Yeah, first of all, thank you everybody for coming. All the journalists, media, and patient గా వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. కల్లో కల్లోలం సౌండ్ లాంచ్ ఈవెంట్. సో వీఆర్ వెరీ అంటే మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్న కాంటెంట్ ఇది సినిమాలో. బికాస్ ఈ సాంగ్ సినిమాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ కమ్స్ ఎట్ అ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ వేర్ యువర్ మైండ్ విల్ బి లైక్ ఫుల్లీ ఒక జోన్ లో ఉంటుంది. ఆ జోన్ లో ఉన్నప్పుడు వస్తుంది ఈ సాంగ్. And then it will open newer dimensions in your mind. So ఈ సాంగ్ వచ్చే సిచ్యువేషన్ అంత ఇంపార్టెంట్ మూవీలో. సో ఇది ఒక పెద్ద పిల్లర్ సినిమాకి బై ఆల్ మీన్స్. ఇలాంటి ఒక సాంగ్ ఇందాక శశాంక్ చెప్పినట్టు ఇలాంటి ఒక ట్యూన్ రాగానే ఫస్ట్ వివేక్ ట్యూన్ ఇస్తే వివేక్ దాంట్లో ఏంటంటే చాలా మంది అనుకుంటుండొచ్చు అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ లో సాంగ్ ఎలా జడ్జ్ చేస్తారు ట్యూన్ ఇస్తే అని. వివేక్ ట్యూన్ ఇచ్చాడంటే ఇట్స్ లైక్ అక్కడే మనం చూడదు లిరిక్స్ ఏమైనా వచ్చి దీన్ని ఇప్పుడు న్యాయం చేస్తాయా లిరిక్స్ దీనికి, లేదంటే లిరిక్స్ దీన్ని ఎట్లా లిరిక్స్ లాక్. నేను చాలా సార్లు వివేక్ ట్యూన్ జిబ్రిష్ లో వదిలేద్దాం అని కూడా అటెంప్ట్ అవుతుంటా. బికాస్ అది ఆల్రెడీ విల్ గివ్ యూ లైక్ ఆల్మోస్ట్ ద ఫైనల్ వర్షన్ లో ఇచ్చేస్తాడు. బికాస్ ఆఫ్ హిస్ క్రాఫ్ట్, ఆ స్కిల్ అంతా టాలెంటెడ్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సో ఆ రఫ్ ట్యూన్ ఇచ్చినప్పుడే అరేంజ్మెంట్స్ పెట్టేసి, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి, అన్ని పెట్టేసి, అవసరమైతే తను 2-3 వర్డ్స్ కూడా యాడ్ చేసేసి ఇచ్చేస్తాడు. సో ట్యూన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు భయం వేస్తుంది, ఇంత మంచి ట్యూన్ కి మనం న్యాయం చేయగలమా. సో ఫస్ట్ నుంచి అంటే లిరిక్స్ నుంచి డెలివరీ వరకు, సినిమాలో సిచ్యువేషన్ వరకు అంత ప్రాపర్ గా చేయలేం. ఫస్ట్ ఆ టెన్షన్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ టెన్షన్ అంతా రిలీవ్ అయిన రోజు మాకు ఒక పెద్ద హగ్ ఇచ్చుకున్నాను నేను శాష్. బికాస్ ఆ లిరిక్స్ అంత కాంప్లికేటెడ్, ఎన్ని వర్షన్స్ చేంజ్ చేస్తే కొంచెం ఇలా కావాలి, కొంచెం అలా కావాలి. శాష్ అంటే మా డైరెక్టర్ శశాంక్, ఈజ్ ఆల్సో వెరీ పర్టిక్యులర్. సో ఇలా కావాలి కానీ మనకి ఇంతలా వద్దు. ఆ మీటర్ పట్టుకోవడం ఒక యూనివర్స్ లో 1 million డాట్స్ ఉంటే ఒక పర్టిక్యులర్ డాట్ మీద ఉంటుంది అది. సో ఇలా చిన్న సైంటిస్ట్ అలా సాంగ్ రెడీ చేయాలంటే అది మామూలు విషయం కాదు. సో అలా రెడీ అయిన సాంగ్ కల్లో కల్లోలం. సో వివేక్ basically is a class apart anamata. Is usually I'm very blessed with that, I'm able to be a part of films that Vivek is doing, because అది ఒక పెద్ద బ్లెస్సింగ్ నాకు. అందుకని ఆ గ్రీడ్ ఉంటుంది ప్రతి సినిమాలో, అలా వివేక్ ఉంటే బాగున్నా అని ఒక గ్రీడ్ ఉంటుంది నాకు. అండ్ అన్ని కుదిరినప్పుడు జస్ట్ ఓవర్ జాయిడ్ అన్నమాట. సో అలా సో లిరిక్స్ సెట్ అయ్యి అంతా సెట్ అయింది. అండ్ వెన్ అనురాగ్ గారు కేమ్ ఇన్ టు పిక్చర్, అండ్ దెన్ దట్స్ వెన్ ద డీల్ ఇస్ సీల్డ్. సో ఈ సాంగ్ ఇంత పవర్ఫుల్ గా తయారవడానికి, ఒక అస్త్రంగా తయారయ్యే ఫస్ట్ సాంగ్ ఇదే చేయాలి, దీనికి ఒక ప్రెస్ లాంచ్ చేయాలి, దీన్ని చాలా గ్రాండ్ గా తీసుకెళ్లాలనే ఒక పొటెన్షియాలిటీ క్రియేట్ చేసిన అనురాగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వివేక్ కి ఎన్ని థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు. జస్ట్ డూయింగ్ యాజ్ అంటే ఫేవర్ లాగే ఉంటది యాక్చువల్లీ. సో హీస్ ఫర్ సినిమా లైక్ నిన్ను చెప్పినట్టు, అంటే పని అయిపోతే బాగుంది అన్నది ఎప్పుడు ఉండదు. మమ్మల్ని పరిగెట్టిస్తుంటాడు, ఇది ఇలా బాగుంటుందేమో, లేదు మొన్నసారి ఏదో మిక్సింగ్ లో చూసుకున్నప్పుడు లేదు దీనికి ఇంకొంచెం అది చేస్తానని. I'm just so happy that we have artists like this who are always striving for that perfection అనేది. ఎందుకంటే దట్స్ వాట్ ఈస్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఇన్ సినిమా ఐ ఫీల్. ఆ చిన్న ఇంకొక టేక్ లేదా ఇంకొక వర్షన్. సో దట్స్ వాట్ బ్రింగ్స్ యూ ఫిల్మ్స్ లైక్ 35 పరేషాన్ or టుడే డార్క్ చాక్లెట్. సో ఒక నీలిమేఘంలో లాంటి అంత ఎక్స్ట్రీమ్ ఇచ్చిన అతను మళ్ళీ ఇంత ఎక్స్ట్రీమ్ కల్లో కల్లోలం లాంటి సాంగ్ ఇవ్వడం కూడా, ఇట్స్ people will realize when the song is now that the song is out, it will find its place, and it will be one of its kind, and it will stay forever in the hearts of the people. And coming to Dark Chocolate, ఈ సినిమా గురించి అంటే ముందు సినిమాలో పరేషాన్ 35 వల్టర్ ప్రొడక్షన్స్ లో చేసిన వాటి గురించి ఎంత మాట్లాడో తెలియదు, కానీ ఈ సినిమా గురించి చాలా 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 ఎక్కువ మాట్లాడే అవసరం ఉంది. ఎందుకంటే చాలా సార్లు ఒక ప్యాటర్న్ లో ఉంటాయి సినిమాలు. దట్స్ వెన్ ఆ ప్యాటర్న్ చాలా మందికి అర్థమవుతుంది, ఆ ప్యాటర్న్ చాలా కంఫర్ట్ ఇస్తుంది. బట్ ఒకసారి ఆ ప్యాటర్న్ అనేది పక్కన పెట్టి, అంటే ఇది ఈ ఫార్మాట్ లో ఉంది, ఈ ఫార్మాట్ తమిళ్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలుగులో వచ్చింది, ఈ ఫార్మాట్ మలయాళంలో వచ్చింది ఇప్పుడు తెలుగులో వచ్చింది, ఈ ప్యాటర్న్ హాలీవుడ్ లో వచ్చింది ఇప్పుడు వచ్చింది, ఇలా వచ్చింది అనేది ఒక కంఫర్ట్ ఇస్తుంది వ్యూవర్స్ కి, డెసిషన్ మేకర్స్ కి, బయర్స్ కి, అందరికి. బట్ వెన్ యూ గెట్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ న్యూ,
అదొక ఓపెన్ మైండ్ తో చూస్తే ఇట్ ఇట్ విల్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికమ్ బెంచ్ మార్క్. అంటే దెన్ ఇట్ విల్ బికమ్ అ రిఫరెన్స్ పాయింట్. నాకు చాలా మంది ఓటీటీ హెడ్స్ చెప్తా ఉంటారు, మీ 35 సినిమా రిఫరెన్స్ తీసుకొని చాలా మంది వచ్చారు అని. లేదా పరేషాన్ వచ్చాక పరేషాన్ లో ఉన్న ఫార్మాట్ కానీ ఇది కానీ నేను చాలా సినిమాల్లో తర్వాత చూసా. సో హ్యాపీ దట్ అరే అందరికీ అదొక మంచి బెంచ్ మార్క్ లా తయారని. ద సేమ్ వే ఇప్పుడు 12 యాంగ్రీ మెన్ ఇలా రకరకాలు మనకి కొత్త రకమైన సినిమాలు ఎలా అయితే వరల్డ్ లో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మాట్లాడుకుంటారో, ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డార్క్ చాక్లెట్ విల్ బీ దట్. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంటెన్షనల్ ఫిలిం. అది చాలా పర్టికులర్ గా ఇలాగే చేయాలి అన్నట్టు, అంటే స్క్రిప్ట్ లో ఏది రాసాడో యాజ్ ఇట్ ఈస్ అది ట్రాన్స్లేట్ చేసి యాజ్ ఇట్ ఈస్ అది తీసాం. ఎందుకంటే ఇది ఇలా చేస్తేనే దీని మజా, ఇది ఇలా చేస్తేనే ఇది కొత్త రకం. అంటే చాలా చోట్ల కొన్ని ఆబ్వియస్ ఆప్షన్స్ ఇచ్చాం శశాంక్కి. అంటే చాలా మంది దగ్గర నుంచి వచ్చే ఆప్షన్స్, ఇక్కడ ఈ సీన్ అవుతుంది కదా దీన్ని కట్టు ఆ సీన్ చేద్దామా, ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కదా ఇక్కడ క్రేజీగా ఏదైనా రివల్యూషనరీగా డోర్స్ మారిపోతూ ఏదేదో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ లో ఏమైనా చేసేద్దాం అంటే, అవన్నీ చేస్తే అది మన సినిమా ఎందుకు అవుద్దిరా, మనకు అదే ఇలా రాసుకున్నాం ఇలాగే తీద్దాం అని. సో ఏ కన్స్ట్రెంట్స్ వల్ల దేని వల్ల ఇలా తీసిన సినిమా అయితే కాదు ఈ సినిమా. డైలాగ్ మార్చడానికి ఒక చిన్న వర్డ్ మార్చడానికి ఒక 1 hour డిస్కషన్ పట్టేది. లక్కీగా 1-2 చోట్ల నేను ఆ క్యారెక్టర్ ని గట్టిగా దానిలోకి వెళ్ళిపోయాను కాబట్టి అనే దీంట్లో కొన్ని ఒప్పుకున్నాడు. లేకపోతే అసలు ఛాన్స్ లేదు. సో యాజ్ ఇట్ ఈస్ రాసినట్టుగా తీసాం. అండ్ ఇట్స్ అ వెరీ 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 ఇంటెన్షనల్ ఫిలిం. అండ్ వివేక్ అసలు దీన్ని క్రాక్ చేసిన విధానం, ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ వుడ్ హావ్. వివేక్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్కోర్, యాక్చువల్లీ వివేక్స్ టాలెంట్ ఇస్ రకరకాలుగా. అంటే వివేక్ ప్లీజ్ డోంట్ ఫీల్ ఆక్వర్డ్, బట్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్. నేను పొగడాలని కూడా కాదు. నాకు వివేక్ ఫస్ట్ థ్యాంక్ యూ ఏంటంటే ఈజ్ మై డైలీ డ్రైవర్. వివేక్ లేకపోతే నేను ఫంక్షన్ అవ్వలేను. రోజు కార్లో వివేక్ పాటలు వింటే ఆ రోజు ఒక హై అనమాట. అమ్మా ఓకే సెట్ ఫుల్ ఇప్పుడు వెళ్ళి సీన్ పేపర్ చదువుతాను ఏదో ఒకటి. సో బికాస్ తన క్రాఫ్ట్ ఏంటంటే మెయిన్లీ తన దాంట్లో చెప్పుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సీన్. అది అలా ఉండడం వల్ల వీఆర్ బ్లెస్డ్ టుడే టు హ్యావ్ హిమ్ లైక్ ఫర్ ద డార్క్ చాక్లెట్. మీరు రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు ఈ సీన్ మ్యూజిక్ గురించి కావచ్చు, డైలాగ్ గురించి కావచ్చు, యూ హ్యావ్ అ లాట్ టు కన్స్యూమ్. సో దాన్ని మీరు అంటే మనం ఎప్పుడో చూస్తున్నా 35 మోస్ట్ వాచ్డ్ ఫిలిం అని అమెజాన్ లో ఎక్కడో. దిస్ విల్ అగైన్ బి ద మోస్ట్ వాచ్డ్ ఫిలిం బికాస్ ఆఫ్ ద వేరియస్ లేయర్స్ దట్ ఇట్ హ్యాస్. మీ డార్క్ చాక్లెట్ సీక్రెట్ స్క్రీనింగ్స్ చేసినప్పుడు ఎవరో ఒక వన్ ఆఫ్ ద రివ్యూవర్ కి చూపెట్టిన తర్వాత తన రివ్యూలో ఏం రాసిందంటే అన్ని లేయర్స్ లాగా ఫీల్ అవుతా ఉంటుంది ఒకటి అని. సో జస్ట్ హ్యావ్ లైక్ అన్ ఓపెన్ మైండ్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ విల్, నాకు కొన్ని మంది సినిమా చూసిన వాళ్ళు 2-3 రోజులు మెసేజ్ పెడుతున్నారు సినిమా చూసేసి, మళ్ళీ ఎప్పుడైనా ఉంటే చెప్పండి భయ, మళ్ళీ చూడాలి ఉంది, ఎప్పుడు రిలీజ్ ఇది, ఐ హావ్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ఫిలిం దట్ ఇట్ విల్ డూ వెల్ అని వాళ్ళే లైక్ సమ్ కోర్ సినీఫైల్ రివ్యూవర్స్ అండ్ వాళ్ళందరికీ చూపెట్టాం just to get some understanding on how people are receiving it. So very happy, and this is the first press meet, and Rana has always been there for Voltaire, whether it's Parishan 35 or now Dark Chocolate, and he's also extremely excited, and you'll hear more from him in the days to come about Dark Chocolate. So Spirit Media and Voltaire Productions, Dark Chocolate, it's going to be a banger. ఒక కొత్త హీరో, ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ర్యాంప్ చేయబోతున్నారు. సో వాచ్ అవుట్ ఫర్ దిస్. ఏంటి ఏం చెప్పాలా ఏమైనా? నందు కూడా నెక్స్ట్ సినిమా ఎదిరిపోబోతున్నది, అది కూడా త్వరలోనే మీరు వింటారు. సో హ్యాపీ దట్. అండ్ అలాగే మా డబుల్ ఇంజిన్ డైరెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. హీఈస్ ఆల్సో లైక్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ హిమ్సెల్ఫ్. అండ్ రూపక్ కూడా ఫోన్ చేశాను, తను ఎక్కడో ఉన్నాడు. బట్ ఆల్ ద పీపుల్ వరల్డర్ లో చేస్తున్న వాళ్ళందరూ ఇంత కొత్త కంటెంట్స్ తో చేస్తున్నాను, చాలా హ్యాపీ. మా విన్సెంట్ ఇస్ హియర్, ఎప్పుడు మాదిరిలో ఈజ్ అ ఫెంటాస్టిక్ టాలెంట్. ఈజ్ ద ఈపీ ఆఫ్ దిస్ ఫిలిం. తను లేకపోయిందంటే ఒక్క రోజు కూడా ఇలా ఉండేది కాదు. అండ్ అండ్ బిందు నాయక్ గారు ఆఫ్టర్ దిస్, రమేష్ గారి గురించి, యాక్టర్స్ గురించి మీరు యుల్ బి ఎక్స్ట్రీమ్లీ సర్ప్రైజ్డ్. అంటే వీళ్ళు దే ఆర్ బోర్న్ ఫర్ దిస్ ఫిలిం. బిందు నాయక్ గారు, ఓకే. So basically, the way she performed in this movie,
అవార్డ్స్ ఎస్ వద్దా అవార్డ్స్ వద్దా చాలా 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 బాగా చేసింది తను. ఐ మీన్ ఐ థింక్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ బిన్ను మాధవి అండ్ ఎవరైనా ఫ్యాన్స్ కాకపోయినా డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత ఫ్యాన్స్ అవ్వడం ఖాయం. షీఈస్ గోయింగ్ టు లైక్ surprise you big time. So mark these words. And this film is going to be a banger. I'm extremely confident about it. Ranan Rojulu, you'll see more. Yeah, thanks.